నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సౌదీ ఎడారిలో వర్ష బీభత్సం, నీట మునిగిన రోడ్లు. ఏపీ వృద్ధి రేటు పెంపునకు ప్రభుత్వం చర్యలు, అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. తిరుమలలో మరో భారీ కుంభకోణం, పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్ సరఫరా. తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు, తదుపరి విచారణను 16కు వాయిదా వేసిన ధర్మాసనం. గ్యాస్ ఏజెన్సీలపై జేసీ సీరియస్, బిల్ అమౌంట్ కన్నా ఎక్కువగా వసూలు చేస్తే చర్యలు తప్పవన్న మౌర్య. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరించుకున్నాం. ప్రజలకు మంచి చేయడానికి బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయటమే కాదని, అనవసర ఫైళ్లు సృష్టించే విధానం మారాలని స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైతే బిజినెస్ రూల్స్ను మార్చాలని అన్నారు. పరిపాలనను సులభతరం చేయటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, దీనికోసం అధికారులు అనవసరంగా ఉన్న నిబంధనలను తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. చాలా మంది అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, ఏదో దేశాన్ని మొత్తం మనమే మోసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈరోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి. మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన స్మార్ట్ వర్క్. నేను రిపీటెడ్గా చెప్తున్నా, ఎవ్రీథింగ్. ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక 4-5 వస్తాయి, అంతేనా? ఇంకొకటి కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్, ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు. దిస్ ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకు అది జరుగుతూ ఉందంటే, కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నారు. అవసరమైతే వుడ్ రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్. బిజినెస్ రూల్స్ ఏమి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇన్నిసార్లు అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు? మీ పర్ఫార్మెన్స్ అంతా ఎవ్రీథింగ్ ఆన్లైన్. అకౌంటబిలిటీ ఒకప్పుడు నేను చూసేవాడిని, అది కూడా చెప్తాను మళ్ళీ. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కిందన పైకి పంపించేవాళ్ళు, కడాన లింక్ ఫైల్ ఉండేది కాదు. అంటే ఎవడేం చేశాడు ఎవడు తెలిసేది కాదు. ఇప్పుడు నేను నిన్నే రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాను, సాయి ప్రసాద్ అందరి గురించి మీరు చెప్పాను. రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ లింక్ ఫైల్, బ్లాక్ చైన్. ఇంకా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్. ఇంకొక పక్కన ఇంకో మాట చెప్పి, ఎందుకు మన ఆఫీస్కి రావాలి? రిజిస్ట్రేషన్ అయ్యింది, కొరియర్ సర్వీస్లో పంపించేయండి రిజిస్ట్రేషన్ డేట్స్. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, పట్టాదారు పాస్ పుస్తకం మీ దగ్గర ఎందుకు రావాలి? ప్రింట్ చేసి చెన్నైలో ప్రింట్ చేస్తున్నారు కొత్త పుస్తకాలన్నీ, ఆ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ అడ్రస్ అతనికి ఇచ్చి అతనే పంపిస్తాడు నేరు కొరియర్ సర్వీస్లో. గ్యాస్ బిల్ అమౌంట్ కన్నా ఎక్కువ వసూలు చేసే గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఎన్ మౌర్య గ్యాస్ డీలర్లను హెచ్చరించారు. బుధవారం జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లాలోని గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ఐవీఆర్ఎస్ పాజిటివ్ ప్రిస్క్రిప్షన్ సర్వే మీద మన జిల్లాలో 28 గ్యాస్ డీలర్లపై ఎక్కువ పాజిటివ్ కాల్స్ వచ్చాయని అన్నారు. గ్యాస్ డీలర్లకు సంబంధించిన గ్యాస్ డెలివరీ బాయ్స్ గ్యాస్ డెలివరీ చేసినప్పుడు గ్యాస్ బిల్ అమౌంట్ కన్నా ఎక్కువగా వసూలు చేయుచున్నారని ఐవీఆర్ఎస్ రిపోర్ట్స్లో పాజిటివ్గా వచ్చాయని, కావున మీ గ్యాస్ డెలివరీ బాయ్స్కి నియమ నిబంధనలను పాటించేలా చూడాలన్నారు. ఇలాంటివి జిల్లాలో మరలా పునరావృతం అయితే గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొత్త కుంభకోణాలు బయటపడుతున్నాయి. శ్రీవారికి భక్తితో పవిత్రంగా సేవలకు వినియోగించే వస్తువులు, వస్త్రాల విషయంలో మోసాలు జరుగుతున్నట్లు తాజాగా వెలుగులోకి రావటం 2 తెలుగు రాష్ట్రాల్లోని శ్రీవారి భక్తులనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తిరుపతి దేవస్థానంలో మరో సంచలన అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాతలు, వేద ఆశీర్వచనంలో పాల్గొనే భక్తులు, ముఖ్య అతిథులకు ప్రత్యేక దర్శనం సందర్భంగా అందించే పట్టు సరిక దుప్పట్ట కొనుగోలులో దశాబ్ద కాలంగా భారీ మోసం జరిగినట్లు టీటీడీ పాలక మండలి గుర్తించింది. పట్టు శాలువలకు బదులుగా పాలిస్టర్ దుప్పటాలను సప్లై చేసి
55 కోట్ల రూపాయల మేర టీటీడీని మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును పూర్తి విచారణ కోసం ఏసీబీకి అప్పగించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం సప్లై అవుతున్న దుప్పట్టాలు టెండర్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేయడంతో మోసం బయటపడింది. టెండర్ నిబంధనల ప్రకారం ప్రతి దుప్పట్టా 100% స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో 20/22 డెనియర్ సిల్క్ నూలుతో తయారు చేయబడాలి. కనీసం 31.5 డెనియర్ కౌంట్ కలిగి ఉండాల్సి ఉంటుంది. ప్రతి ఉత్తరీయంపై ఒకవైపు సంస్కృతంలో మరొక వైపు తెలుగులో ఓం నమో వెంకటేశాయ, అలాగే శంకుచక్ర నామాలు ముద్రించబడి ఉండాలి. అయితే తాజా విజిలెన్స్ తనిఖీలో సరఫరా అయిన దుప్పట్టాలు పట్టు కాదని తేలింది. ఈ దుప్పట్టాలను నగరికి చెందిన విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ అనే సంస్థ సరఫరా చేస్తోంది టీటీడీకి. ఈ సంస్థ చాలా ఏళ్లుగా టీటీడీకి వివిధ రకాల వస్త్రాలను సప్లై చేస్తోంది. విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ దాని అనుబంధ సంస్థలు 2015-2025 మధ్య కాలంలో టీటీడీకి దాదాపు 54.95 కోట్ల రూపాయలు విలువైన వస్త్రాలను సప్లై చేశాయని తేలింది. తాజాగా పట్టు వస్త్రాల శాంపిల్స్ను బెంగళూరు, ధర్మవరంలోని సెంట్రల్ సిల్క్ బోర్డ్ ప్రయోగశాలలకు పంపగా 2 ల్యాబ్స్ కూడా వాటిని 100% పాలిస్టర్గా తేల్చాయి. తప్పనిసరిగా ఉండాల్సిన పట్టు హాలోగ్రామ్ ట్యాగ్ కూడా వాటిపై లేదని గుర్తించబడింది. ఈ మోసాన్ని టీటీడీ చైర్మన్ నమ్మక ద్రోహంగా అభివర్ణించారు. బాధ్యులపై తగిన చట్టపరమైన చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఇందులో భాగమైన అందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని టీటీడీ బోర్డు అవినీతి నిరోధక శాఖను కోరింది. శ్రీకాళహస్తిలో 7 గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గంగమ్మ ఆలయం నుంచి మూలస్థానాలకు గంగమ్మలు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లాయి. దక్షిణ కైలాసనాథుడు కొలువై ఉన్న శ్రీకాళహస్తి క్షేత్రంలో 7 గంగమ్మల జాతర అత్యంత వేడుకగా సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూల విరాట్కు విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిషేక సేవ అనంతరం అమ్మవారి ఎదుట మహాకుంభం వేసి మహా నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఆలయ అర్చకులు, రజకులు నిర్వహించారు. మహా నైవేద్యం, మహాబలి సమర్పించి హారతులు సమర్పించారు. గంగమ్మ నామస్మరణ చేస్తూ బలి పూజలు నిర్వహించారు. అనంతరం రజకుల ఆధ్వర్యంలో 7 గంగమ్మల మట్టి ప్రతిమలు, పసుపు ముద్దల ప్రతిమలను విశేష పూజలు జరిపి 7 గంగమ్మ కమిటీలకు అందజేశారు. 7 గంగమ్మల కమిటీల ప్రతినిధులు తమ తమ గంగమ్మను తీసుకొని తమ తమ చప్పరాల వద్దకు తీసుకువెళ్లి సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి కొలువు తీర్చి గ్రామోత్సవం ప్రారంభించారు. మూల విరాట్ పూజల అనంతరం 7 గంగమ్మలు ఒకరి వెంట ఒకరు బయలుదేరి వారి స్థానాలలో కొలువు తీరారు. 7 గంగమ్మ కమిటీల అత్యంత ఆధునిక టెక్నాలజీతో చప్పరాల్లో అమ్మవారి దివ్య మంగళ స్వరూపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పొన్నాలమ్మ, అంకాలమ్మ, భువనేశ్వరి దేవి వరకు విశేష అలంకారాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించడానికి తరలివచ్చి కర్పూర నీరాజనాలు పట్టుతూ కొబ్బరికాయలు కొట్టి సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు. కొందరు జంతుబలులు ఇచ్చి అమ్మవారిని సంతృప్తిపరిచారు. పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన చర్యలతో బందోబస్తు నిర్వహించారు. అమ్మవారు గంగమ్మ ఆలయం నుంచి మూలస్థానాలకు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లాయి. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థిని పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డ కీచక అధ్యాపకులను అరెస్ట్ చేశారు పోలీసులు. నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ నందు లక్ష్మణ్ కుమార్ అని అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న లక్ష్మణ్ కుమారు ఒరిస్సాకు చెందిన ఒక విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆమె వీడియోలు తీసుకొని లైంగికంగా వేధిస్తున్నారని చెప్పేసి రిజిస్ట్రార్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రాజశ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను దర్యాప్తు చేపట్టడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అమ్మాయి ఒరిస్సాలో ఉన్నందున అక్కడ వెస్ట్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఒక టీముని ఆ అమ్మాయిని విచారించడానికి పంపించడం జరిగింది.
ఆ అమ్మాయిని విచారించి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించిన తర్వాత ఈ కేసులో ముద్దాయిలైనటువంటి లక్ష్మణ్ కుమార్ని, శేఖర్ రెడ్డిని ఈ దినం సాయంత్రం 6 గంటలకు అరెస్ట్ చేయడమైనది. ఈ ఒరిస్సాకు చెందిన అమ్మాయి ఈ సంవత్సరం జూన్ నెలలో బీఈడి కోర్సులో చేరడం జరిగింది. చేరిన తర్వాత ఆ కోర్స్ కోఆర్డినేటర్ అయినటువంటి లక్ష్మణ్ కుమారు తన యొక్క హోదాను ఇదిగా చేసుకొని ఆ అమ్మాయితో చనువుగా ఉంటూ ఆ అమ్మాయికి డౌట్స్ క్లియర్ చేస్తూ ఈ నెపంతో ఆ అమ్మాయిని లొంగ తీసుకొని ఆ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నారని, తర్వాత ఆ వీడియోలు శేఖర్ రెడ్డి ద్వారా తీయించి తర్వాత కూడా ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా వేధిస్తున్నారనేది ఆరోపణలో ప్రస్తుతానికి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజలు సంతకాలు చేసిన పేపర్లను పుంగనూరు నుండి జిల్లా పార్టీ కార్యాలయానికి చేర్చేందుకు జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విశాఖపట్నంలో ఏ విధంగా 90 పైసలకే 50 కోట్లు 100 కోట్లు విలువ చేసే భూములన్నీ కూడా అప్పచెప్తా ఉన్నారు. ఈ మెడికల్ కాలేజీలు కూడా కేవలం డబ్బుల దాహంతో చంద్రబాబు నాయుడు, వారి కుమారుడు, వారి మంత్రివర్గంలో ఉండే సభ్యులు డబ్బుల దాహంతో ఇవి అమ్ముకోవాలా, సొమ్ము చేసుకోవాలా అని చెప్పి కేవలం ఈ రాబోయే రోజుల్లో మనం చూస్తాం. కేవలం రూపాయికి 2 రూపాయలకి ఇచ్చే పరిస్థితి ఏదే విధంగా అయితే 100 కోట్లు చేసే భూములకు ఉన్నాయో ఆ విధంగానే ఇవి కేవలం పప్పు బిల్లాలకు అమ్మేసే పరిస్థితి 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకిస్తూ ఉన్నాము. దశల వారీగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని చెప్పి మనం ఏదైతే కంకణం కట్టుకున్నామో ఈరోజు జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడికి ఈ సంతకాలు చేసిన బుక్కులన్నీ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు లేదా కోఆర్డినేటర్లు ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రజలంతా కళ్లారా చూస్తున్నారని, కూటమి ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో, ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళుతుంటే వాటిని అడ్డుకట్టవేయటానికి జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ పిలుపునివ్వడం జరిగిందని, ప్రజలను చైతన్యపరిచి ప్రజల సహకారంతో, భాగస్వామ్యంతో సంతకాల సేకరణ ఉద్యమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందని ఉమ్మడి వైకాపా చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. 15వ తారీఖున ఇక్కడి నుంచే వేలాది మందితో పెద్ద ఎత్తున ఊరేగింపు జరిపి ఆ ఊరేగింపుతో తాడేపల్లికి ఈ 11 నియోజకవర్గాల సంతకాలన్నీ కూడా పంపించడం జరుగుతుంది. దాదాపు 1,30,00,000కు పైగా చేసినటువంటి సంతకాలన్నింటినీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 17వ తారీఖున గవర్నర్ గారి చేతికి అందజేయటం జరుగుతుంది. ఉన్న వాటిని బినామీలకి కట్టబెట్టి ఈరోజు లాభాలు సంపాదించుకొని తనకు తాను సంపద సృష్టించుకుంటున్నాడన్న విషయాన్ని ఈరోజు అందరూ కూడా గమనించారు. అందుకే ఈ ప్రజా ఉద్యమం ఇంత వేడిగా వాడిగా ముందుకు వెళ్తుందన్న విషయం ఈరోజు అందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా, వయసులో చిన్నవాడైనా 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టి 7 పూర్తి చేసి 6 రన్నింగ్లో ఉన్నాయి. పులివెందలది కూడా చంద్రబాబు నాయుడు కావాలనే దానికి సీట్లు వద్దని రిటర్న్ పంపించి ఆ కాలేజ్ నడవకుండా చేస్తున్నాడు అంటే ఎంత జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయతో ఉన్నాడో ఒకసారి ఆలోచించాలి. కోటి సంతకాల సేకరణ విజయానికి కృషి చేసిన విద్యార్థులు, ప్రజలందరికీ కృతజ్ఞతలని తిరుపతి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా కార్యాలయంలో నియోజకవర్గంలో సేకరించిన కోటి సంతకాల కరపత్రాలను భూమన అభినయ్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కంటికి కనిపిస్తూ ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను గుర్తించి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడం మానుకోవాలని, లేని పక్షంలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావటం తథ్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్కు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల సేకరణ పత్రాలను ఈ నెలలో అందజేయడం జరుగుతుందని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలు అభ్యసించే వైద్య విద్యను అందని ద్రాక్షగా చేయటం సమంజసం కాదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయటం మానుకోవాలని పిలుపునిచ్చారు. ఎందుకు ప్రభుత్వము విద్యను కానీ వైద్యాన్ని కానీ ఉచితంగా అందించాలనేది
మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అందరికీ అర్థమవుతుంది. ఆయన ఏదైతే పేద కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఆరోగ్యశ్రీ పథకం, అంటే వాళ్లకు నాణ్యమైన ఆరోగ్య వ్యవస్థను సృష్టించాలని ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు. దాన్ని బలోపేతం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఆరోగ్యశ్రీలో చేస్తున్నటువంటి ప్రొసీజర్స్ కాస్ట్ 25 లక్షలకు పెంచడము, అలాగే 3,000 పైగా ప్రొసీజర్స్ దాన్ని ఇంక్లూడ్ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 600 ప్రొసీజర్సే దాంట్లో ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసినటువంటి నిర్ణయాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,75 కోట్ల అప్పు తీసుకొచ్చారు. అందులో 2 లక్షలు కూడా అమరావతికే కేటాయించారని చెప్తున్నారు. అదే కనీసం ఒక 5,000 కోట్లు వినియోగిస్తే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా నిర్మించవచ్చు, ప్రారంభించవచ్చు. ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో వారి వారి ఇండ్లకు నేరుగా ప్రజల ఇండ్ల వద్దకే వెళ్ళి ప్రైవేటైజ్ చేయడం పట్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్నటువంటి విషయాలను తెలియజేసిన తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలను చేసినటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కనపడ్డాయి. ఈరోజు తిరుపతిలో సుమారుగా 60 నుంచి 61,000 సంతకాలను ఈ నియోజకవర్గంలో ఈ 2 నెలల పాటు పార్టీ శ్రేణులందరూ కూడా తిరిగి సేకరించడం జరిగింది. వీటన్నిటిని కూడా జిల్లా కార్యాలయానికి చేర్చి 15వ తారీఖున ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున వీటన్నిటిని కూడా కేంద్ర కార్యాలయానికి పంపించి 17వ తారీఖున స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ 1 కోటి సంతకాల ప్రతులన్నింటినీ కూడా గవర్నర్ గారికి అందజేయబోతున్నారు. తిరుపతి నగరంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పన్ను బకాయిదారులకు రెడ్ నోటీసులు ఇచ్చి వసూలు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పన్నుల వసూలు తదితర అంశాలపై బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా వార్డుల పరిధిలో పన్నుల వసూలుపై అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పలు వార్డుల్లో దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్లో ఉన్న వాటిని గుర్తించి రెడ్ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అప్పటికి స్పందించిన వారి కొలాయి, డ్రైనేజీ కనెక్షన్లు కట్ చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయ కార్యదర్శులు తమ వార్డుల పరిధిలో అన్నీ తనిఖీ చేయాలని అన్నారు. ప్రభుత్వ ఆస్తుల బకాయిలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆస్తి పన్నులతో పాటు అన్ని రకాల పన్నులు సకాలంలో వసూలు చేయాలని తెలిపారు. విధి నిర్వహణలో అందరూ సక్రమంగా ఉండాలని, ఎటువంటి సమస్యలు ఉన్నా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు. పన్నులు వసూళ్లలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వివిధ కార్యదర్శులు పాల్గొన్నారు. భవిష్యత్తు ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకొని సోలార్ను వినియోగించడం ప్రధాన ధ్యేయంగా ఏపీ ఎస్పీడీసీఎల్ కృషి చేస్తుందని డైరెక్టర్ గురవయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోలార్ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుందని డిసెంబర్ 19, 20, 21 3 రోజుల్లో విజయవాడ వేదికగా నిర్వహించే ఎక్స్పోకు సంబంధించిన పోస్టర్ను ఏపీ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరపత్రాలను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఇంటిపై సోలార్ వినియోగించుకునేలా పిలుపునివ్వడం జరిగిందని, అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో సోలార్ ఎనర్జీపై అవగాహన కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గృహ వినియోగదారులు ఈ ఎక్స్పోను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించారు. రేనెక్స్ట్ ఎక్స్పోలో అత్యాధునిక సాంకేతిక సోలార్ పరికరాలు, పునరుత్పాదక శక్తి పరికరాలు, పరిశ్రమలకు సంబంధించిన నవీన ఆవిష్కరణలు ప్రదర్శించబడుతున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. సోలార్ని వినియోగించడం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలని పిలుపునిచ్చారు. ఈసారి ఆర్ఈనెక్స్ 2025 విజయవాడలో 19, 20, 21 తేదీలో జరుగుతుంది. మొత్తం దేశంలో ఉండే పలు కంపెనీలు, మేజర్ కంపెనీస్ అన్నీ కూడా 50+ కంపెనీస్ ఒకే చోట ఉంటాయి. సో జనాలు ఎవరైనా కూడా అది సద్వినియోగం చేసుకుంటూ సోలార్ పట్ల అవగాహన పెంచుకోవచ్చు. అదేవిధంగా ఇంటిగ్రేటర్స్ ఎవరున్నా కూడా వాళ్ళు పర్చేజ్ డెసిషన్స్ కోసం అని చెప్పి విజిట్ చేయొచ్చు. సో ప్రముఖ కంపెనీని ఒకే వేదిక మీద తేవడం మా ఉద్దేశం. అదేవిధంగా ఆ తాలూకా ఈవెంట్కి సంబంధించి మేము ఇక్కడ బ్రౌచర్ లాంచ్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. మానవ హక్కులను వినియోగించుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతని ఎస్వీయూ వీసీ నరసింగారావు తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని సెనెట్ హాల్లో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంను పురస్కరించుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య నరసింగారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, రెక్టార్ అప్పారావు తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పౌరుడికి అందాల్సిన మానవ హక్కులను సద్వినియోగం చేసుకునేలా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆకాంక్షించారు. ఇటీవల హ్యూమన్ రైట్స్పై వక్తృత్వ పోటీలు, పెయింటింగ్ వంటి కాంపిటీషన్లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా బహుమతులను, ప్రశంసా పత్రాలను అందజేశారు. రాతి యుగం నుంచి రాకెట్ యుగంలోకి వెళ్తున్నా కూడా కుల, మత, వర్ణ, భాష ఈ భేదాలతో నేటికి కూడా మనిషి ఎంతో విజ్ఞానాన్ని పొంది అంత ఎత్తుకు ఎదిగితే కూడా ఒక పక్క ఏదో ఒక మూల చూస్తే చిన్నపిల్లల పైన, మహిళల పైన, ప్రతి ఒక్కరిపైన మానవ హక్కుల వివక్షత అనేది జరుగుతున్నది. ఆ విధంగా ఉండకుండా మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే మానవ హక్కులను పరిరక్షించి ఒక హక్కుల ఉల్లంఘనకు గురి కాకుండా ఉండేదానికి కోసమనే ఈ యొక్క టీము. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసనలో భాగంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ డాక్టర్ స్వామినాథన్ కమిషనర్ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ సిపిఐ నేతలు, రైతు సంఘ నేతలు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈరోజు వరి పంట ఈ తుఫాను వల్ల పూర్తిగా నీట మునిగింది, నష్టపోయినారు. వాటికి కనీసం నిల్వ చేసుకోవడానికి కావాల్సినటువంటి సంచులు కూడా సప్లై చేయలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తర్వాత మొక్కజొన్న, అదేవిధంగా ప్రత్తి, అదేవిధంగా అరటి రైతులు ఏ రైతాంగానికి కూడా గిట్టుబాటు ధర లేకుండా వీధుల్లో పోసేటువంటి పరిస్థితి పత్రికల్లో, అనేక సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. మాటల వరకే పరిమితమైనారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవడంలే. దీనికి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఇంతవరకు ఏర్పాటు చేయడంలే. ముఖ్యమంత్రి చెప్తున్నాడు, డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు, సివిల్ సప్లైస్ మినిస్టర్ చెప్తున్నాడు, మేము రైతాంగాన్ని అన్ని విధాలు ఆలుకుంటాం, వెంటనే డబ్బులు కూడా చెల్లించేస్తాం, మేమే కొంటామని చెప్తున్నారు. కానీ ఇంతటి వరకు ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి పాపాన పోల. వారికి ఏదో పద్ధతిలో న్యాయం చేస్తున్నామని మాయమాటలు చెప్పి రైతాంగాన్ని మోసం చేస్తున్నారు తప్ప ఇంతవరకు రైతులు పండించిన పంటకి ఎక్కడా గిట్టుబాటు ధర కల్పించలేదు. ఏదైనా రేట్లు తగ్గితే అక్కడ పోరాటం చేస్తే నామకే వాస్తు సీఎం గారు ఆ రోజు ఒక్కరోజు మంత్రినో, మినిస్టర్నో, కలెక్టర్నో పంపించి 10 రూపాయలు కేటాయిస్తామని చెప్పి ఒక బోర్డులు పెడతారు తప్ప మరుసటి రోజుకి ఎక్కడ కానీ మార్కెట్లో ప్రభుత్వం నిర్ణయించిన బోర్డులు ఎక్కడ ఏ పంటకు నిర్ణయించలేదు. కాబట్టి తక్షణమే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని ఆఫీసర్స్ క్లబ్లో పౌర చైతన్య వేదిక రాష్ట్ర ప్రథమ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణకు పౌర చైతన్య వేదిక లక్ష్యాలను, కర్తవ్యాలను వివరించారు. ఈ దేశం ఉన్నటువంటి సహజ సంపదని కార్పొరేట్ శక్తులకి అప్పగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ అపార అటవీ సంపదని కొల్లగొట్టడం కోసం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీని భౌతికంగా నిర్మూలించాలని చెప్పి బూటపకి ఎన్కౌంటర్ల పేరుతో ఇవాళ మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం వేలాది సైన్యాన్ని వినియోగిస్తూ ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ, మావోయిస్టు పార్టీ రాజకీయాలతో మనకి ఏకీభావం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఒక రాజకీయ అజెండాతో దోపిడీ లేని సమాజం కోసం మేము పోరాటం చేస్తున్నామని చెప్పినప్పుడు, అదేవిధంగా వాళ్ళు చర్చలకు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళతో చర్చలు జరపకుండా వాళ్ళని భౌతికంగా నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి ఆపరేషన్ కగార్ని, ఆ ఆపరేషన్ కగార్ ద్వారా కేవలం మావోయిస్టులే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజనుల యొక్క మనుగడకి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఆపరేషన్ కగార్ అనేటువంటిది మానవ హక్కుల ఉల్లంఘన కింద భావిస్తూ ఈ ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి అన్ని రకాల హక్కుల ఉల్లంఘనని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ఈ దేశం ప్రజల మీద ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరోయిన్ శ్రేయా శరణ్ బుధవారం ఉదయం సుప్రభాత సేవలో సినీ హీరోయిన్ శ్రేయా శరణ్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుపతిలోని పాచికాలువ గంగమ్మకి పట్టు వస్త్రాలు సమర్పించిన కూటమి ప్రభుత్వ నాయకులు. బుధవారం ఉదయం తిరుమలలోని పాచికాలువ గంగమ్మకి ప్రతి సంవత్సరం కార్తీక మాసం ఆఖరి మంగళవారం, మరుసటి బుధవారం విశేషంగా జాతర నిర్వహించడం జరుగుతుంది. మంగళవారం అమ్మవారికి విశేషంగా అభిషేకం, అలంకరణ నిర్వహిస్తారు. బుధవారం అమ్మవారికి సార సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా కూటమి నాయకులు అమ్మవారికి సాలన సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ నేతలు సుగుణమ్మ, నరసింహ యాదవ్, దంపూరి భాస్కర్ యాదవ్, పులిగోరు మురళి, తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణారెడ్డి, టీడీపీ స్థానిక నాయకులు సుధీర్ వర్మ, రాజు యాదవ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పరిధిలో ఉన్న బాలాజీ నగర్ కాలనీలో నివసించే ప్రజలందరూ కూడా ఇక్కడ గంగమ్మ తల్లి ఆశీస్సులతో గత 1964 సంవత్సరం మొదలుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ గంగమ్మ తల్లికి ప్రతి సంవత్సరం కూడా పూజలు చేయడం జరుగుతూ ఉంది. అన్ని మొక్కలు కూడా మొక్కుంటున్నారు. ఏ అపశకనాలు జరగకుండా అందరికీ ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలనేసి ప్రతి ఒక్కరూ పొంగళ్ళ పెట్టి పూజించి మొక్కడం జరుగుతూ ఉంది. అందులో ఇది ఆనవాయితీగా వచ్చే గంగమ్మ తల్లి పండుగ. ఖచ్చితంగా కూడా ఇది గంగమ్మ తల్లి బాలాజీ నగర్ వాసులందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడంతా కూడా తిరుమల వచ్చేటువంటి భక్తులైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతేనేమి అన్ని విధాలా కాపాడుతూ ఈ తిరుమల నగరాన్ని కాపాడుతున్నటువంటి ఆ తల్లికి ఈ రోజున జాతర నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా వచ్చి గంగమ్మ తల్లికి అత్యంత వైభవంగా ఈ జాతరను జరుపుకుంటాం. స్థానికులకు సంబంధించి గంగమ్మ దేవాలయం అనాదిగా కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం, ఈ జాతర కూడా ఘనంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తల్లి ఆశీస్సులతో స్థానికులందరూ కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో పాటు మన తిరుమలలో ఉండేటువంటి స్థానికులకి స్థానిక దేవత గంగమ్మ తల్లి ఆశీర్వాదం కూడా పొందాలని కావాలని చెప్పి నిత్యం ప్రతి ఏడాది గంగమ్మ జాతర ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ గంగమ్మ వీరికి కావాల్సినటువంటి కోరికలన్నీ తీర్చి వీరి ఇష్టాలు, వీరి కష్టాలు తొలగించే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈఎస్ఐ సంస్థ అందిస్తున్న వైద్య సేవలు, ఇతర ప్రయోజనాలను కార్మికులు ఉపయోగించుకోవాలని తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబు పేర్కొన్నారు. స్థానిక తుమ్మలగుంట సమీపంలో టీటీడీ గోశాల ఆవరణలో ఉన్న అగరుబత్తీల తయారీ కేంద్రంలో పనిచేసే మహిళలకు బుధవారం ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్ శ్యాంబాబు మాట్లాడుతూ ఈఎస్ఐ ఆసుపత్రిలో మహిళలకు, చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు, వ్యాక్సిన్లు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో 130 మందికి పైగా లబ్ధిదారులకు వైద్య సేవలు అందించగా ఆసుపత్రి డాక్టర్లు పి పద్మహస్త, జి స్వర్ణ, వి గాయత్రి, హెడ్ నర్స్ పి సరస్వతి, నర్సింగ్ సిబ్బంది పి హేమలత, పి పద్మజ, పి వినోదిని, ఎం నరసింహులు, ఇందిర తదితరులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుండే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ ఏకమై చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేసన శంకర్రావు, నాగరాజు గౌడ పిలుపునిచ్చారు. తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో మేమెంతో మాకంతా చలో ఢిల్లీకి సంబంధించిన కరపత్రాలను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నాయకులు మారినా బీసీల తలరాతలు మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి డిసెంబర్ 15న జంతర్ మంతర్ వద్ద జరగబోయే సమావేశ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తమకు రావాల్సిన హక్కులను కల్పించుకునేందుకు ప్రతి బీసీ సైనికుడిలా పనిచేయాలని ఆకాంక్షించారు. సామాజిక రిజర్వేషన్లు 50% మించకూడదన్న సుప్రీంకోర్టు పరిమితి నెత్తివేసి ఓబీసీ జనాభా దామాసా మేరకు చట్టబద్ధ రిజర్వేషన్లు అమలు జరిపేలా పనిచేయాలని పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ కోరారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. 50% సీలింగ్ని మరి పార్లమెంట్లో ఆమోదింపజేసి చట్ట సవరణ చేసి మరి జనాభా దామాషా ప్రకారంగా దేశవ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి నిష్పత్తి ప్రకారంగా మరి వారికి సీట్లు కేటాయించాలని చెప్పని మేము ప్రధానమైనటువంటి డిమాండ్తో రేపు
మరి జంతర్ మంతర్ దగ్గర మరి 15వ తారీఖున పూర్తి స్థాయిలో 4-5 రాష్ట్రాల నుంచి బీసీ ప్రతినిధులు మరి వచ్చి ఆ రోజున మరి పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి క్రమంలో కేసన శంకర్రావు అన్న ఆధ్వర్యంలో, అదే వర్కింగ్ ప్రెసిడెంట్ కాంతి కుమార్ అన్న ఆధ్వర్యంలో చలో ఢిల్లీలో పెద్ద ఎత్తున బీసీలందరూ తరలి రావాలని, జిల్లా నుంచి జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లా నుంచి హాజరు కావాలని కోరుచున్నాము. శుభమస్తు షాపింగ్ మాల్ వారు నిర్వహిస్తున్న క్రిస్మస్ కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్, ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి చేతుల మీదుగా లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతిలో నెలకొల్పి 8 వసంతాలు పూర్తి చేసుకొని 9వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి పుర ప్రజల మన్ననలు పొందిన శుభమస్తు షాపింగ్ మాల్ కొత్త డిజైన్స్తో, కొత్త వెరైటీ వస్త్రాలతో కౌంటర్లను అలంకరించి వస్త్రాభిమానుల ఆదర అభిమానాలు అనతి కాలంలోనే చూరకొన్నారని కొనియాడారు. ప్రత్యేక కౌంటర్లలో సామాన్య మధ్యతరగతి ప్రజల అందరి కోసం 1+1, 1+2 కౌంటర్లను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్నటువంటి మేనేజ్మెంట్ శ్రీ బయ్యా వాసు గారిని, రవి గారిని, అలాగే లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతను అభినందించారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్, వెంకటేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. డైలీ మటుకు ఒక మోటార్ సైకిల్ డైలీ లాటరీలో ఎత్తారు. 2 కూపన్లు, ఒక కూపన్ మోటార్ సైకిల్కి, ఒక కూపన్ వచ్చేసి కారుకి. కారు కూపన్ వచ్చేసి డిసెంబర్ 29 ఒక లాటరీలో ఎత్తారు. అదేవిధంగా మళ్ళీ జనవరి 19వ తేదీ లాటరీలో కారు కూపన్ ఎత్తారు. ఈ మోటార్ సైకిల్ కూపన్ డైలీ ఉంటుంది. వీళ్ళు వచ్చిన అదృష్ట జాతకులు రేపొద్దున శుభమస్తులో వచ్చేసి కంటిన్యూగా బట్టలు తీసుకోవాలని కోరుకుంటూ, ఇటువంటి చదువు అవకాశం మనకు తిరుపతిలో దొరకటం మనకు నిజంగా అదృష్టము. శుభమస్తులు మనం ఎప్పుడు చూస్తున్నాం. శుభమస్తుల బట్టలు కొన్న వాళ్ళందరికీ శుభమే కలుగుతుంది. ఇది శుభమస్తుకు సంబంధించిన అన్ని బ్రాంచుల్లో కూడా ఈ లక్కీ డ్రా ఆఫర్ అనేది ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్క ఖాతాదారు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగపరచుకోగలరు. 7వ తారీఖు ఏదైతే మనం లక్కీ డ్రా కూపన్స్ ఇష్యూ చేస్తామో అవి 8వ తారీఖు డ్రాలో 2 గంటలకు ప్రతిరోజు తీయడం జరుగుతుంది. ఆ డ్రాలో ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళకి 49,999 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రికల్ స్కూటర్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే గిఫ్ట్ మనకు రాలేదు అని ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు. దాంతోపాటు కారు కూపన్ కూడా 1000 రూపాయలు కొనుగోలు పైన ఇవ్వడం జరుగుతుంది, బైక్ కూపన్తో పాటు. ఈ కూపన్ని జాగ్రత్త చేసుకున్నట్లయితే 29వ తారీఖు డిసెంబర్న మళ్ళీ కారు డ్రా చేయడం జరుగుతుంది. ఆ కారు డ్రాలో ఎవరైతే విజేతలు అవుతారో వాళ్ళకి కారు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖాతాదారులంతా గమనించండి, మీకు వచ్చిన లక్కీ డ్రా కూపన్స్ని జాగ్రత్త పరచుకోండి. తిరుపతి ఆధ్యాత్మిక నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని మాజీ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాపూర్ ప్రసాద్, పసుపులేటి కిషోర్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 13, 14 డివిజన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన సామాగ్రి, దుప్పట్లను అందజేయటం తమకు సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సాధన మహిళా అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో తాము సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన సమయంలో తాము అండగా ఉంటామని, తిరుపతి టెంపుల్ సిటీని మరింత శుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. మా ఆరోగ్యం పట్ల, మా యొక్క పరిశుభ్రత పట్ల వారు పొద్దున్నే 5 నుంచి శ్రమ పడుతూ వారిని శ్రమని గుర్తించే విధంగా ఈరోజు వారికి ఒక చిన్న బహుమానాన్ని ఇవ్వదలుచుకున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళు వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సౌదీ ఎడారిలో వర్ష బీభత్సం, నీట మునిగిన రోడ్లు. ఏపీ వృద్ధి రేటు పెంపునకు ప్రభుత్వం చర్యలు, అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. తిరుమలలో మరో భారీ కుంభకోణం, పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్ సరఫరా. తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు, తదుపరి విచారణను 16కు వాయిదా వేసిన ధర్మాసనం. గ్యాస్ ఏజెన్సీలపై జేసీ సీరియస్, బిల్ అమౌంట్ కన్నా ఎక్కువగా వసూలు చేస్తే చర్యలు తప్పవన్న మౌర్య.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.